గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాశిక్ ఆంధ్ర ట్రావెలర్. ఇప్పుడు హోటల్ చెక్అవుట్ చేస్తున్నామండి. అపార్ట్మెంట్ మనకి ఇంకా ఈవినింగ్ ఫ్లైట్ అంది. ఇంట్లో టైం వచ్చేసి 11:30 అయింది మార్నింగ్. సో కొంచెం రెస్ట్ తీసుకొని బయలుదేరదామని వెయిట్ చేసాం. ఇప్పుడు మనం సిటీ టూర్కి వెళ్దాం. సిటీ టూర్ అయ్యి ఎక్కువసేపు పట్టదండి, 2-3 అవర్స్ ఎక్కువే. ఎందుకంటే ఆల్రెడీ మేము తిరిగేసి ఉన్నాం. మీకు చూపించాల్సిన ప్లేసెస్ చూపించి లంచ్ చేసుకొని అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. కార్ డ్రాపింగ్ కూడా ఉంది కదా. కార్ డ్రాప్ చేసేసి ఎయిర్పోర్ట్లో మనం ఫ్యూయల్ కూడా ఫుల్ చేసి ఇవ్వాలి. అది చేసి అక్కడి నుంచి మాస్కో ఎయిర్పోర్ట్ కొంచెం అవుట్స్కట్స్ అండి, 20-25 కిలోమీటర్స్ ఉంది సిటీ నుంచి. సో ముందు బ్యాంక్లో కరెన్సీ ఎక్స్చేంజ్ చేయాలండి. అసలు కరెన్సీ లేదు మన దగ్గర, కార్డ్స్ వాడుతున్నాం ఎక్కువ. సో కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకొని దాని తర్వాత సిటీ టూర్ 2-3 అవర్స్. చాలా ఎక్కువ ప్లేసెస్ లేవండి. పోర్ట్ ఒకటి ఉంది, ఒక స్టాచ్యూ ఒకటి ఉన్నది, అక్కడ నుంచి వ్యూ బాగుండిద్ది. సో ముందు ఈ లగేజ్ ఉన్నాయండి, లగేజ్ చూడొచ్చు. లగేజ్ కార్లో పెట్టేసుకొని కార్ కూడా క్లీన్ చేయాలి. కార్ క్లీన్ చేసి వాళ్ళకి ఇవ్వాలి కదా. డస్ట్బిన్లా తయారైంది కారు. బ్యాంక్ అటు ఉందండి, కరెన్సీ తీసుకోవాలి. రోడ్ క్రాసింగ్ లేదండి, అక్కడ ఉంది రోడ్ క్రాసింగ్. చిన్న ట్రాఫిక్ తగ్గిన తర్వాత చిన్న క్రాస్ చేయాలి. సిటీ చూడొచ్చు. ఇక్కడ లేదండి కరెన్సీ ఎక్స్చేంజ్. చూడొచ్చు, ఇది బ్యాంక్ అంట. సూపర్ మార్కెట్ ఉంది, బ్యాంక్ ఉంది. మరి ఇక్కడ సిస్టమ్ ఏంటో తెలియట్లేదు. రోడ్డు మీద మనకి కరెన్సీ ఎక్స్చేంజ్ అని పిలుస్తున్నారండి, కానీ తీసుకోవడం సేఫ్ కాదు. ఎవరికి తెలుసు, ఫేక్ నోట్స్ ఇచ్చారంటే మనం బుక్ అయిపోతాం. సో దయచేసి ఎవరు వచ్చినా రోడ్డు మీద ఎవరైనా అడిగితే కరెన్సీ ఎక్స్చేంజ్ అని తీసుకోవద్దు. ఇంకొక బ్యాంక్ ట్రై చేస్తామండి, అది ఇంకా అక్కడ కూడా లేకపోతే ఇంకా ఆబ్వియస్గా కార్డ్స్ ట్రాన్సాక్షన్సే మనకి. ఇంకో స్ట్రీట్కి వచ్చామండి, బ్యాంక్కి. చూడొచ్చాడు బ్యాంక్స్ అన్నీ, బ్యాంక్ స్ట్రీట్స్ అవి. చాలా ఎదురుగా ఒక బ్యాంక్ ఉంది. చూద్దాం, ఇక్కడ దొరకకపోతే ఇంకా దొరకనట్టే అండి కరెన్సీ ఎక్స్చేంజ్. మరి ఇక్కడ ఏందో దొరకట్లేదు. ఈ హోటల్ పేమెంట్స్ కూడా మనం కార్డు ద్వారానే పే చేస్తున్నాం ఎక్కువగా. డాలర్స్ క్యారీ చేసాం, మనమేమో కార్డ్స్ వాడుతున్నాం. డాలర్స్ యూజ్ చేసేస్తే బెటర్. ఇక్కడ కూడా కరెన్సీ లేదండి. సో ఏటీఎంలో విత్డ్రా చేశాను ఇప్పుడే. ఈజీ అండి, ఏమీ లేదు. ఇలా కార్డ్ పెట్టడమే. చూడొచ్చు, స్విచ్ టు ఇంగ్లీష్ అని ఉంది. ఇంగ్లీష్ పెట్టి పిన్ కొట్టడమే. కంటిన్యూ. సో విత్డ్రా క్యాష్, ఎంత కావాలంత మనీ ఎంటర్ చేసుకొని విత్డ్రా క్యాష్ కొట్టంగానే వచ్చేస్తుందండి, అంతే. ఇప్పుడు నాకు అవసరం లేదు, నేను ఆల్రెడీ 10,000 రూపీస్ తీసుకున్నానండి. అంటే 10,000 రూపీస్. 34 ఎక్స్ట్రా ఛార్జ్ చేసిందండి బ్యాంకు. అంతే, ఎక్స్ట్రా మనీ డెబిట్ చేయలేదండి. ఇక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ లేదు అసలు. నాకు మెయిన్ ఇప్పుడు కరెన్సీ ఎక్స్చేంజ్ చేయాలండి, ఎందుకంటే ఇప్పుడు కార్కి దానికి మనీ పే చేయాలండి. కారు మనం మళ్ళీ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ట్యాక్సీకి మనీ కావాలి ఆబ్వియస్గా. ఎక్స్ట్రా కిలోమీటర్స్ తిరిగాం కదా కార్కి, వాడికి మనీ పే చేయాలి. సో 10,000 విత్డ్రా చేశాను. మావాడు లేడీస్ టాయిలెట్లోకి వెళ్ళాడండి ఇప్పుడు దాకా. ఆమె బయటికి తీసుకొచ్చి కొంచెం వెరైటీ లుక్ ఇచ్చింది. బ్యాంక్ అంటే చూడండి, అది కార్పొరేట్ ఆఫీసులో ఉంది. అసలు లోపల వాయిస్ కూడా బయటికి మాట్లాడలేకపోతున్నాం. హౌ ఇస్ ద లేడీస్ టాయిలెట్? How is the ladies' toilet? No, how is it? విత్డ్రాల్ ఛార్జెస్ ఏం లేవండి. ఆ 34 రూపీస్ కూడా మన కన్వర్షన్ కదండి. 1 రూపీ ఈక్వల్ టు 1 రూపీ 0.1 పైసా అలా కదా. సో మేబీ అందుకనే 10,034 విత్డ్రా అయింది నా బ్యాంక్ నుంచి. సో ఐ డోంట్ థింక్ ఎనీ ఛార్జెస్ ఏమీ అప్లై కాలేదు. మన కార్ పార్క్ చేసుకున్నామండి. ఇప్పుడు సైట్ సీయింగ్కి వెళ్దాం.
మాస్కోలో చేంజ్ చేయాలండి కరెన్సీస్ అంతా. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు ఒక 1-2 డేస్ ప్రాబ్లం లేదు. ప్రజెంట్ మనం ఒక స్టాచ్యూ ఉంది, అలియోషా స్టాచ్యూ అని. డిఫెండర్స్ మెమొరీలో ఫైటర్స్, ఆర్మీ ఫైటర్స్ మెమొరీలో కట్టారు. అది కొంచెం 5 కిలోమీటర్స్ ఉంది, కొంచెం టాప్ సిటీ పైన కట్టారు. అది చాలా బాగుండిద్ది. అక్కడికి వెళ్ళి చూపిస్తాను మీకు. మన కార్ ఇవాళ రిటర్న్ చేసేయాలండి. చూడొచ్చు 53,554. మనం యాక్చువల్లీ 53,516కి రిటర్న్ చేయాలి. ఆల్మోస్ట్ 40 కిలోమీటర్స్ ఎక్స్ట్రా ట్రావెల్ చేసాం. ఇంకో 40 కిలోమీటర్స్ వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. సో టోటల్ ఒక అరౌండ్ 100 అనుకున్నా ఎక్స్ట్రా. ఆబ్వియస్గా 100 వస్తుంది. ఇంతకుముందు యాక్చువల్గా కార్ తీసుకోకముందు ప్లానింగ్ ఏంటంటే సిటీకి వెళ్ళి అక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేయాలని. బట్ డ్రైవింగ్ అంత కాంప్లికేటెడ్ కాలేదు ఇక్కడ. సో అందుకే ఎక్కువగా ఇది కారే ప్రిఫర్ చేసాం లోకల్గా తిరగడానికి. చూడొచ్చు పోర్ట్ చూడొచ్చు, పెద్ద పోర్ట్ అండి రష్యాలో, చాలా బిగ్గెస్ట్. ఈ సిటీ ఫేమస్ పోర్ట్ అండి. దిస్ ఇస్ రైల్వే స్టేషన్, ముర్మాన్స్క్ రైల్వే స్టేషన్ అండి. చూడొచ్చు ముర్మాన్స్క్ రైల్వే స్టేషన్. డైరెక్ట్గా మాస్కో నుంచి మీకు ట్రైన్స్ దొరుకుతాయి ముర్మాన్స్కి. మాస్కో, సెయింట్ పీటర్స్బర్గ్ నుంచి డైరెక్ట్గా వచ్చేయచ్చు. బెలోమోర్స్క్ నుంచి కూడా ఉంది, పెట్రోజావదోస్క్ నుంచి కూడా ఉంది ట్రైన్స్. సేమ్ రూట్ అండి, ట్రైన్ రూట్లోనే మేము వచ్చింది. మీకు కార్ అఫోర్డ్ చేయలేరు అనుకుంటే డైరెక్ట్గా ఫ్లైట్స్లో వచ్చేయచ్చు. ప్లస్ ఫ్లైట్స్ ట్రైన్స్ టికెట్స్ సేమ్గానే ఉంటాయండి, పెద్ద ఎక్కువే ఉండవు, తక్కువే ఉండదు. ట్రైన్ కాబట్టి తక్కువ రేట్, మన ఇండియా లాగా ఉండదు. ఆబ్వియస్గా రెండు సేమ్ ప్రైజెస్ వస్తున్నాయి. సో నన్ను అడిగితే ఫ్లైటే బెటర్. మేబీ మీకు మధ్యలో ఆగాలి అనుకున్నప్పుడు ఆబ్వియస్గా ట్రైన్ ప్రిఫర్ చేయండి. బస్సెస్ తక్కువగా ఉండొచ్చండి, ట్రైన్స్ ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. సిటీ చూడండి. ఇదే అండి అలియోషా మాన్యుమెంట్. చాలా బాగుందండి. ఇక్కడ నుంచి సిటీ వ్యూ కనిపిస్తుంది. వెళ్తున్నాం దగ్గరికి. ఇది వరల్డ్ వార్ 2 జరిగినప్పుడు వాళ్ళ రిమెంబరెన్స్లో కట్టారు. ఇది సెయిలింగ్ ఫైటర్స్ అనమాట. షిప్స్లో, నేవీస్లో వాళ్ళు ఫైట్ చేసిన వాళ్ళ రిమెంబరెన్స్లో కట్టారు అలియోషా మాన్యుమెంట్. ఇతను మెయిన్ క్యాండిడేట్. చూడండి సిటీ వ్యూ. На одной стороне реки были немцы, на другой стороне были. ఈ సిటీ కంటే ముందు తెరిబాకా సిటీ అండి. 1860s 1870sలో ఆ విలేజ్ని కనిపెట్టారు. దాని తర్వాత చిన్నగా ముర్మాన్స్క్ సిటీ ఫామ్ అయిపోయింది. ఇది మేజర్ పోర్ట్ సిటీగా మారిపోయింది. సో అది మేజర్ పోర్ట్ సిటీగా మారటం రీజన్ వల్ల అందరూ అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిపోవడం జరిగింది. సో అందుకే అక్కడ పాపులేషన్ తగ్గిపోయారు. యాక్చువల్గా 900 అని ఉంది, కానీ 900 రెసిడెంట్స్ కూడా అక్కడ ఉన్నట్టు నాకైతే కనపడలేదు. చూడొచ్చు మాన్యుమెంట్. ఇది రష్యాలో సెకండ్ బిగ్గెస్ట్ స్టాచ్యూ అండి. ఇది 36 మీటర్స్ అంట. సెకండ్ బిగ్గెస్ట్ స్టాచ్యూ ఇన్ రష్యా. ఇక్కడ రాలేదండి, వచ్చి 3 days అయినా మనం ఇక్కడ రాలేదు. ఎందుకంటే మనకి నేను తెరిబాకా వెళ్ళాం. ఫస్ట్ డే వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. కానీ సిటీలో తిరుగుతున్న ప్రతిసారి ఇది కనిపిస్తూనే ఉంది వ్యూ సిటీ నుంచి. ఈ స్టాచ్యూ చాలా దూరం నుంచే కనిపిస్తుంది. 1941 to 45 టైంలో ఇతను సర్వీస్ చేశాడు అనుకుంటాను. రష్యన్లో ఉంది, మనకు అర్థం కావట్లేదు. వర్షం ఎక్కువ అవుతుందండి. పోర్ట్ చూడొచ్చండి, బిగ్గెస్ట్ పోర్ట్ అండి రష్యాలో. బిగ్గెస్ట్ పోర్ట్ అండి రష్యాలో. సిటీ వ్యూ అదిరిపోయింది. చూడొచ్చు మౌంటైన్స్. ఆ మౌంటైన్స్లోనే రోడ్, మనం అటే వెళ్ళాలి. ఇతను చూడండి, టూరిస్టే లేరండి, అసలు టూరిస్టే రావట్లేదు.
ఎక్కువ కనపడట్లేదు టూరిస్ట్, ఓన్లీ లోకల్స్. ఫారినర్స్ కూడా చాలా తక్కువ మందిని చూశాను. ఇక్కడ నుంచి పోర్ట్ చేస్తా ఫిన్లాండ్, నార్వే బోర్డర్స్ కాబట్టి అందరూ అటు ఇక్కడ నుంచి పోర్ట్ సర్వీస్ చేస్తాడండి యూరోపియన్ కంట్రీస్కి. ఫైటర్, నేవీ ఫైటర్ అండి, షిప్స్ సేలింగ్. ముర్మన్స్క్ టౌన్ చూడొచ్చు, సిటీ, స్టేట్ క్యాపిటల్ ముర్మన్స్క్, స్టేట్ క్యాపిటల్ ముర్మన్స్క్ సిటీ అండి. చాలా చిన్న సిటీ అండి, 3 lakhs పాపులేషన్. మన 3 lakhs చెప్పే పనే ఉంది, మన టౌన్స్లోనే 3 lakhs 2 lakhs పాపులేషన్ ఉంటారు. రైల్వే స్టేషన్ కూడా కనిపిస్తుంది. రైల్వే స్టేషన్ మీకు చూపించా కదా, రైల్వే స్టేషన్ ఆ బ్లూ బిల్డింగ్ మీకు కనిపిస్తుందో లేదో, అటు నుంచే వచ్చాం మనం. ఇది మన హైవే అండి, మనం వచ్చిన రూట్ సెయింట్ పీటర్స్బర్గ్ నుంచి వచ్చిన రూట్ అది. ఎయిర్పోర్ట్ కూడా అటే. చాలా చాలా బాగుంది. పోర్ట్ దగ్గరకు కూడా వెళ్దాం ఆబ్వియస్గా. ఇది చూడొచ్చండి, ఫ్రంట్ వ్యూ అవుతుంది, చాలా పెద్దగా ఉంది, 36 meters. సెకండ్ బిగ్గెస్ట్ స్టాచ్యూ ఇన్ రష్యా. ఇటు కూడా వ్యూ ఉందండి, చూడొచ్చు, పోర్ట్ వ్యూ అంతా. బేరెంట్స్ సీ అంటారండి దీన్ని. బేరెంట్స్ సీ అంటే మనకి ఇప్పుడు మన ఇండియన్ ఓషన్లో బే ఆఫ్ బెంగాల్ ఇలాంటివన్నీ ఒక పార్ట్ అలాగో ఇది కూడా అండి. ఆ బేరెంట్స్ సీ నుంచి ఆర్క్టిక్ ఓషన్లో కలిసిపోయిద్ది. ఇతను రిమెంబరెన్స్ చాలా బాగా మెయింటైన్ చేశారండి ఇది. వర్షం ఎక్కువైపోయిందండి. సిటీ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎంట్రీ టికెట్ లేదండి, బెస్ట్ పార్ట్. ఐమ్ సేయింగ్ నో ఎంట్రీ టికెట్, దట్స్ ద బెస్ట్ పార్ట్. వై ఇన్ పీటర్స్బర్గ్ వీ ఆర్ పేడ్ ఫర్ మనీ, మెనీ థింగ్స్. పీటర్స్బర్గ్లో అయితే చాలా చోట్ల ఎంట్రన్స్ టికెట్స్ కట్టామండి, ఇక్కడైతే లేదు. ఆ సోవియట్ యూనియన్ టైమ్స్లో వాడిన గన్స్ అండి, చూడొచ్చు, World War IIలో గన్స్. ఈ సిటీలో కూడా ఇండియన్ రెస్టారెంట్స్ లేవండి, పెద్ద సిటీయే, మరి ఇండియన్ రెస్టారెంట్స్ లేవు ఇక్కడ కూడా. సో రేపు తినాలండి మాస్కోలో వెళ్ళి మన ఇండియన్ ఫుడ్. దాదాపు 8-9 days పైన అయిపోయింది మన ఇండియన్ ఫుడ్ తిని. రోజు బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్. కర్తోష్కా ఫీ అంటారండి ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇక్కడ. కర్తోష్కా ఫీ అంటుంటే నేను ఫ్రీ అనుకుంటున్నాను. కాఫీ కర్తోష్కా ఫ్రీ ఆర్డర్ చేస్తుంటే వాళ్ళు 1 coffee ఫీ అంటున్నారు. నేను కాఫీకి ఫ్రీ ఇస్తారేమో అనుకున్నాను, కానీ తర్వాత బిల్ అయితే చేశాడు. ఇక్కడ కర్తోష్కా ఫ్రెంచ్ ఫ్రైస్ని కర్తోష్కా ఫీ అంటారు. వర్షం ఎక్కువ అయిపోయిందండి, ఇప్పుడు చలి ఫీల్ అవుతుంది. వర్షం పడతానే ఉందండి కంటిన్యూ. వెదర్ అయితే అన్ప్రెడిక్టబుల్, కాసేపు వర్షం, కాసేపు గాలి, కాసేపు ఎండ. లంచ్ చేయడానికి వెళ్తున్నామండి. డోడో పిజ్జా, ఇక్కడ పిజ్జా జాయింట్స్, మన పిజ్జా హట్, డొమినోస్ లాగా ఇక్కడ డోడో పిజ్జా. సో బర్గర్ తిని బోర్ కొట్టేసింది. చూడొచ్చు సిటీ. ఆడికి చూడు అని ఒకటి నేర్చుకున్నాడండి తెలుగు, నా బ్లాగింగ్ విని. చూడండి మెన్యూ చూడొచ్చండి. మేము ఇది మెక్సికన్ పిజ్జా ఆర్డర్ చేసాం, మీడియం సైజ్, 749. సెయింట్ పీటర్స్బర్గ్లో తిన్నాం అది. చూడొచ్చు, కోక్ 79 rubles. బిల్ వచ్చేసి 868 అయిందండి. ఒక ఫ్రెంచ్ ఫ్రైస్, ఒక పిజ్జా, ఒక కెచప్ అండి. కెచప్ వచ్చేసి 30 rupees. మొత్తం 868 అయిందండి.
కెచప్ ఫ్రెంచ్ ఫ్రైస్ 90 రూపీస్. చూడొచ్చు మంచి వ్యూ, టౌన్ వ్యూ అవుట్ సైడ్. ఇప్పుడే లంచ్ అయిపోయిందండి. పిజ్జా, ఇదే రెస్టారెంట్. మంచి వ్యూ కూడా ఉందండి బయట వ్యూ. కొంచెం లేట్ సర్వీస్, పర్లేదు, మా దగ్గర టైం ఉంది. చిన్న పార్క్ ఉందండి ఎదురుగా ఇంకొకటి. కార్ అక్కడ పార్క్ చేసాం. కార్ ఎక్కువగా ఏం లేదండి చూడడానికి సిటీలో. సిటీ చూసుకుంటా తిరగటమే. పోర్ట్ కూడా ఉంది. పోర్ట్ నా తెలిసినంత ఇంట్రెస్టింగ్గా ఉండకపోవచ్చు. పెద్ద పోర్ట్ చూడొచ్చు. సిటీ ఫ్లైట్ 8 కండి, ఈవినింగ్ 8. ఇప్పుడు టైం 2:30 అయింది. మేబీ ఇంకో 1 అవర్, హాఫ్ అన్ అవర్ అలా తిరిగేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం. కార్ రిటర్న్ చేయాలి కదా. ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ డ్రైవ్. పెట్రోల్ ఫిల్ చేసుకొని వెళ్ళాలి. పార్క్ అండి. ఇప్పుడే బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చిందండి. ఇందాక విత్డ్రాల్ చేసాం కదా 10,000, 120 రూపీస్, 118 రూపీస్ విత్డ్రాల్ ఛార్జెస్ ఛార్జ్ చేశారండి 10,000కి. సో అదే 10,000 విత్డ్రా చేస్తే 118 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జెస్. పర్లేదండి, డీసెంట్ ప్రైస్. నేను అనుకుంటాను ఇంకా విత్డ్రాల్ ఛార్జెస్ పడలేదని. 118 రూపీస్ డెబిట్ చేశాడు అకౌంట్ నుంచి. ఇంకా గేట్ ఓపెన్ అవ్వలేదండి. ఆల్మోస్ట్ 25 మినిట్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇంకో 5-10 మినిట్స్ వెయిట్ చేసి ఇంకా రిటర్న్ అయిపోదాం. ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోతున్నామండి. బాగా అక్కడ గేట్స్ ఇంకా తెరవట్లేదు. ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో బయలుదేరుతాం. ఇక్కడ నుంచి ఒక 40 మినిట్స్ డ్రైవ్ అండి. దారిలో పెట్రోల్ పెట్టించుకోవాలి, ఫుల్ చేయాలి. చూడొచ్చు హాఫ్ ట్యాంక్ కిందకు ఉంది. ఫుల్ ట్యాంక్ చేసి ఇవ్వాలి. థర్టీ లీటర్స్ కొట్టించానండి. అయినా ఇంకా ఫుల్ కావట్లేదు. మేబీ ఇంకో 4-5 లీటర్స్ కొడతాం. చూడొచ్చండి, ఫుల్ అయిపోయింది ట్యాంక్. ఇంకా మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సిందే. లైక్ పెట్రోల్కి మొత్తం ఇప్పుడు దాకా 7,000 రూపీస్ స్పెండ్ చేసామండి. 2100 కిలోమీటర్స్ ఆల్మోస్ట్. సో 50 రూపీస్ ఫ్యూయల్ అండి. 50 రూపీస్కి మనం 7,000 స్పెండ్ చేసాం. మన మామూలుగా అయితే మన ఇండియా ప్రైస్ అయితే 14,000. సో పెట్రోల్ చీప్ ఇక్కడ. 5,000 రూపీస్, 7,000లో మొత్తం మనం 2100 కిలోమీటర్స్ తిరిగి చూసాం. సో మొత్తం కార్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 30,200 పే చేసామండి. ప్లస్ 7,000 ఫ్యూయల్, 30,900 అయింది. సరే 37,900 సారీ. ప్లస్ మేబీ అడిషనల్గా ఇంకొక ఇప్పటికి ఒక 70 కిలోమీటర్స్ అడిషనల్గా తిరిగాం. 1,400 రూపీస్ పే చేయాలి. మళ్ళీ వచ్చిన రూట్ వెళ్తున్నాం. యూటర్న్ తీసుకెళ్తే హైవే కదా, ఎక్కడ పడితే అక్కడ లేదు యూటర్న్స్. 5 కిలోమీటర్స్ యూటర్న్ తీసుకుని రావాలి. ఎయిర్పోర్ట్ రూట్కి వచ్చామండి. చూడండి 16 కిలోమీటర్స్ ఉంది.
పికప్ చేసుకోవడానికి వచ్చారండి. ఇదే ముర్మన్స్క్ ఎయిర్పోర్ట్. వీళ్ళు వచ్చారు, ఇద్దరు చెక్ చేసుకుంటున్నారు కార్. చూద్దాం ఏ ప్రాబ్లమ్స్ లేవో. ఎగ్జాక్ట్గా 101 కిలోమీటర్స్ ఎక్స్ట్రా వచ్చిందండి. మీరు రెంట్ చేసుకునే వాళ్ళు చేసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఎయిర్పోర్ట్లో వదిలేయచ్చండి. ఎయిర్పోర్ట్కి మళ్ళీ స్పెషల్గా కార్ వేసుకొని ట్యాక్సీలో రావాల్సిన పని లేదు. ఒక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చి ఈ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంటే బెటర్. మనకి ఇంకా చాలా టైం ఉంది ఆబ్వియస్గా. తీసుకుని వెళ్ళిపోయారండి, కార్ వెళ్ళిపోతున్నారు చూడొచ్చు. లైక్ మొత్తం ఏం ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమీ తగలేదండి. ఆ 100 కిలోమీటర్స్ కూడా మరి నాకు మనీ అడగలేదు. మేబీ నా సెక్యూరిటీ డిపాజిట్లో 10,000 పే చేసా కదా, కట్ అయ్యి వస్తాయి అనుకుంటాను. కానీ మాకు రాసిన దాంట్లో మాత్రం 517 అని రాశాడు. 100 కిలోమీటర్స్ మరి మేబీ పేమెంట్ తీసుకోవట్లేదు. సో మొత్తం కార్ ఎక్స్పెన్సెస్ ఇప్పుడు దాకా వచ్చి 37,200 అయిందండి. సో విత్ ఫ్యూయల్ వన్ వే ఛార్జెస్ 15,200, 15,000 కార్ ఛార్జెస్, ఒక 7,000 ఆయిల్ అయింది. సో ఈవెన్ టోల్ గేట్ కూడా, కార్ పార్కింగ్ కూడా అతనే వచ్చి పే చేసుకున్నాడు. మనకు ప్రాబ్లం లేదు. ఇంకా ఎయిర్పోర్ట్ అండి, చిన్నగా ఎయిర్పోర్ట్కి వెళ్తాం. సో హోప్ మీకు ఈ రోడ్ ట్రిప్ నచ్చింది అనుకుంటాను. మన ట్రిప్ ఫైనల్ స్టేజెస్లోకి వస్తుందండి. మాస్కో వెళ్తున్నాం. సీ యూ సూన్ అండి. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటాను. మొత్తం 3 మంత్స్ డిఫరెంట్ రష్యా చూపించాను అనుకుంటున్నాను.